అందరికీ వందనాలండి. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, నేను చాలా పల్లెటూరులో వాక్యం చెప్పాను. నేను కూర్చొని ఉంటాను, నన్ను ఎవరు పలకలేరు. మీరు రావటమే అందరూ వందనాలు చెప్పుకుంటూ ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, అందరు లేస్తే ఒక పాట పాడుకొని వాక్యం బాగా మాకు వెళ్ళిపోదాం. లేయండి, ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్. ఇంట్లో పనులు చేయని వాళ్ళకైతే ఇది ఎక్సర్సైజ్. ఓకే, మీకు అందరూ తెలిసిన పాటే ఏమైనా చేయగలవు. ఒక చిన్న లైన్ పాడుకొని వాక్య భావనలోకి వెళ్ళిపోదాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఓకే అండి, కూర్చోండి. ఎవరికైనా జరిగిందా ఈ పాటలో ఉన్న భావం? ఎవరికైనా జరిగిందా? ఈ పాట పాడుతున్నారు కానీ భావం తెలుసా ఎవరికైనా? ఇప్పుడు మనం పాడుకున్నామేం? బలపరచువాడు, నోర్లు ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి. నేనైతే సమాధానాలు అడుగుతాను, క్వశ్చన్లు అడుగుతాను. వాక్యం చెప్పేటప్పుడు సైలెంట్గా కూర్చొనేమను. నోరున్న వాళ్ళందరూ చెప్పాలి. చెప్తారా? చెప్పట్లేదు, మళ్ళీ చెప్పండి. నోరు లేకపోతే మాట్లాడద్దు. స్థిరపరచు, బలపరచు, పడిపోయిన చోటే. మిమ్మల్ని ఎప్పుడైనా నిలబెట్టాడా దేవుడు? లేదా? దేవుడు మంచోడు కాదంటారా? అయితే చెప్పట్లా. మరి దేవుడు మంచోడైతే నిలబెట్టుంటాడు. నిలబెట్టాడా? ఓకే, మమ్మల్ని కూడా నిలబెట్టాడు, నన్ను స్పెషల్గా. నేను ఇంత దూరం వచ్చి వాక్యం చెప్పడానికి కూడా ఆయనే. సరే, ఒక మాట చదువుకొని వాక్య భావంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 24:15 చదువుతారా? యెహోషువ, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని ఓకే, ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నేటి దినమున వాక్యాన్ని అందించుటకు నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నేను చెప్తున్న మాటలు తండ్రి నేను కాక మీరే దగ్గరుండి మాట్లాడమని, నీ బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అందించుటకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయే మాటలు లేదా అందించబోయే వాక్యం ఏంటంటే, ఈ రోజుల్లో మన కుటుంబాల గురించి, అంటే మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇక్కడ చర్చికి కుటుంబంగా వచ్చారా
లేదా ఎవరికి వాళ్ళు వచ్చారా అని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మనము కుటుంబంగా ఎవరు రాలేకపోయాం. ఈ రోజుల్లో సగం కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. మనము సోమవారం నుంచి శనివారం దాకా పనులు చేసుకొని ఏదో కష్టపడి సంపాదించుకొని తిని మళ్ళీ ఆదివారం రాగానే ప్రశాంతంగా కూర కొనుక్కొని కడుపు నిండా తిని నిద్రపోవటానికైతే కాదండి. మనం ఎందుకు ఈ రోజుని అంత ప్రత్యేకంగా చూసుకుంటున్నామంటే, ఈ 6 రోజులు నిన్ను, నీ కుటుంబాన్ని బండి మీద పోతుంటేనో, కారులో పోతుంటేనో, పనికి పోతుంటేనో, పనికి పోయినప్పుడు అక్కడ నీకేం కాకుండానో, కింద పడకుండానో, చచ్చిపోకుండానో, లేదా నీకు ఏ అవయవాల్లో ఎటువంటి చెయ్యో కాలో పోకుండానో ఇవన్నీ చేయకుండా కాపాడాడు. 6వ రోజునైనా లేదా 7వ రోజు, ఈరోజు ఆదివారం ప్రత్యేక దినంలోనైనా నువ్వు దేవుణ్ణి 2 నిమిషాలు, 10 నిమిషాలు, గంట దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే నీ కుటుంబం, నీ పరిస్థితి అయోమయం, అఘోతంలో పడిపోద్ది. ఎంత మంచి వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా చివరికి చచ్చిపోవాల్సిన వాళ్ళమే. ఆ చనిపోయే లోపు మన కోసం ఒక ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడే, ఆయన్ని తెలుసుకున్నామా? ఆయన్ని ఎరిగి ఉన్నామా? ఏ రోజైనా ఆలోచన మనం చేశామా? మన కుటుంబంలో ఉన్న భర్తకి, భార్యకి, పిల్లలకి ఏ రోజైనా తెలియచేసామా? ఎందుకు ఇంత కష్టం? ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతమైన ప్లేస్లో కూర్చున్నారంటే ఈ కట్టడానికి ఖర్చు ఎంత ఉంది? మీకు ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, అంటే కొన్ని ప్లేసుల్లో ఏసీలు, పెద్ద పెద్ద సంఘాలు, దానికి పెద్ద పెద్ద పాస్టర్లు అవసరం లేదు. అవసరం లేని స్థితిలో కూడా మనం ఇంకా వాటిని కోరుకొని వాక్యాన్ని చెప్పటానికి అవకాశం ఉన్నా, వినటానికి అవకాశం ఉన్నా మనం వినక మన కుటుంబాలని మనము నాశనం చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు వాక్యం వినటానికి ఇక్కడికి రాకపోవచ్చు, ఇళ్ళల్లో ఉండొచ్చు, వాళ్ళు కూడా వినటానికి కోసమే ఈరోజు కుటుంబం గురించి ఈరోజు ఈ మాటలు చెప్పడానికి మీ ముందు ఆశపడ్డాను. ఈరోజు ఎవరు కుటుంబాల్లో ప్రశాంతత లేదు. డబ్బున్న వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి బాగుంటారులే అని మనం అనుకోవచ్చు, వాళ్ళ కుటుంబాల్లో ప్రశాంతత లేదు. సరే, డబ్బు లేని వాళ్ళ దగ్గరైనా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలంటే, వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో దేవుడు లేడు. నీకు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా దేవుడు లేకపోతే మన జీవితం వ్యర్థమే. మనం ఏమో అనుకుంటున్నాం, ఏదేదో మాట్లాడుకుంటాం, ఏదేదో ముచ్చట్లు పెట్టుకుంటాం. నలుగురు కలిస్తే, ఆడవాళ్ళు కలిస్తే ఒక మాటలు, మగవాళ్ళు కలిస్తే ఇంకొక మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, పిల్లలు కలిస్తే ఇంకో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మీరు కలిసిన వేళలో, మీ కుటుంబంతో ఉన్న వేళలో, లేదా నీ బంధుమిత్రులతో ఉన్న వేళలో ఈ రోజైనా అయ్యా మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం తెలుసుకున్నామా? ఎరిగి ఉన్నామా? ఆయన కోసం మనం ఏదైనా చేద్దామా? మనం ఏమీ చేయక ఈ గడిచిన జీవితాలన్నీ పోతా ఉంటే, మనము మర్చిపోతే మనము కానీ మన కుటుంబాలు కానీ ఎలా అభివృద్ధి చెందుతాయి? అభివృద్ధి చెందాలన్నా, మనము ఉన్నత స్థానంలో ఉండాలన్నా, మనము మంచి ఆఫీసర్ హోదాలో చదువుకునే వాళ్ళు ఉండాలి అన్నా దేవుడు లేకపోతే ఏం లాభం? దావీదు ఎలాంటి వాడు మనకు అందరికీ తెలుసు. ఏం చేసేవాడు దావీదు? కారులో తిరిగేవాడా? ఏం చేసేవాడు దావీదు? గొర్రెల కాపరి. గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో అడవిలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడండి? ఏం చేశాడు? రాజును చేశాడు. కుటుంబము కలివిడిగా ఉంది. ఆ కుటుంబంలో యుద్ధము దేవునిదే అని చెప్పి
యుద్ధాన్ని గెలిచి ఆ రోజుని శత్రువుని హతమార్చి ఆయన ఉన్నత స్థానాన్ని రాజుగా నియమించుకున్నాడు. ఆయన స్వహస్తాలతో ఆయన నియమించుకున్నదే. దేవుడు ఆయనకి ఇచ్చాడు అంటే దేవుని దగ్గర ఆయన వెళ్ళి కూర్చోవటం వల్ల ఆయన రాజు అయ్యాడు. దేవుని దగ్గర ఆయన కూర్చొని ప్రార్థించడం వల్ల ఆయన రాజు అయ్యాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినటం వల్ల ఆయన రాజు అయ్యాడు. ఈరోజు రాజుగా రాణిగా మనం ఉండాలి అంటే ఎక్కడ కూర్చోవాలి? టీవీ సీరియల్ దగ్గరనా, ముసలమ్మ ముచ్చట్ల దగ్గరనా, లేదా తాగుబోతులు విందుల దగ్గరనా? ఎక్కడ కూర్చోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గర. కీర్తనల 1 అధ్యాయం 1 వచనం, కొన్ని వచనాల్లో చదివితే చాలా చాలా గొప్పగా ఉంటాయి. ఏమని ఉంటుంది? దివారాత్రులు ధ్యానిస్తే ధన్యులం అవుతామని తెలిసినా మనం ధన్యులుగా ఉండకూడదని మనమే ఉన్నాం. మనకెందుకు ధన్యత? వద్దు కదా, మనకు ధన్యత వద్దు. ఫోన్ కావాలి, ఫోన్లో ముచ్చట్లు కావాలి, ఫోన్లో ఉన్న కథలు కావాలి. ఫోన్ వాడొద్దు అనే మేము చెప్పట్లేదు. వాడేదాన్ని మంచికి కూడా వాడచ్చు. ఈ మధ్య చాలామంది ఫోన్లు వాడేవాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఫోన్ ద్వారానే, వాళ్ళు కనిపించకుండానే కనిపిస్తూనే వాక్యాన్ని అందిస్తున్నారు, మంచికి కూడా వాడుతున్నారు. ఈరోజు మీకు చెప్పుకుంటూ పోతే చిన్ననాటి నుంచి చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబాలు సరిగా లేకపోవడం వల్లే, తల్లి తండ్రి దేవునిలో పిల్లల్ని పెంచకపోవటం వల్లే ఇలా కొంతమంది సన్నిధానానికి, వాక్యాన్ని వినడానికి రావట్లేదు. రాక వెనకడుగు వేశారు. వాక్యం విన్న మనము బయటికి వెళ్ళిన 2 నిమిషాలకే మర్చిపోతాం. ఇలాగుంటే మీ పిల్లలు, మీరు ఉన్నతమైన స్థానంలో ఉంటారా? ఉండగలరా? దాచుకున్న డబ్బునేమో చెడు వ్యసనాలకు, బానిసలకు అలవాటు చేసుకుంటా పోతే మనమేమన్నా అభివృద్ధి చెందుతామా? ఈరోజు ఒక కూతుర్ని, కొడుకుని చదివేయాలంటే తల్లిదండ్రి కష్టపడి, తల్లి వచ్చి చీరలు కొనుక్కొని, భర్త వచ్చి, తండ్రి వచ్చి మందు తాగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉంటారా? ఉండరు కదండి. కుటుంబం దేవుని దగ్గరికి రావాలి. భర్త వచ్చి భార్య రాకపోయినా, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాకపోయినా వ్యర్థమే. కుటుంబంగా రావాలి. కుటుంబ ప్రార్థనలు మన ఇళ్ళల్లో పెట్టుకోవాలి. మా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, ఇంకొకరు మారట్లేదు అంటే ఎందుకు, ఎలా మారతారు? మనమే దేవునిలో లేము, మనమే బైబిల్ చదవము, మనమే ప్రార్థన చేసుకోము, మనమే దేవుని దగ్గరగా ఉండము. ఎందుకు ఎవరైనా మారుతారు? సరే, నేను వచ్చాను, వాక్యం చెప్తాను, వింటారు, మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు మార్చుకుంటారా? అబ్బే, అలాంటివి ఉండవు. ఎవడైనా రాని, చెప్పని వాక్యం, వెళ్ళిపోని, మేము 2 నిమిషాల్లో మర్చిపోతాం కదా, మాకెందుకు ఇవి? మీకు దేవుని ఉగ్రత గురించి తెలిసిన వారు, చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బైబిల్లో క్లారిటీగా ఉంటుంది. మాకైతే తెలియదు, నేనైతే చదివాను కాబట్టి నాకు తెలుస్తుంది. మీరు ఎంతమంది చదివారో మీకే తెలియాలి. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంతే ప్రేమిస్తాడు. లేదు, దేవుడికి ఇంకా అవకాశం చూసి 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 మనల్ని దుష్టాత్మకి, అపవాదికి అప్పచెప్పేస్తాడు. అది ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత, అపవాది చేతిలో మనం పడ్డామా పూర్తిగా మన జీవితాలు నాశనం అయిపోతాయి. చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోయే వాళ్ళని చూసాం. మీ పిల్లలు మీ కంటి ముందు చనిపోతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు పోయిన వారమే మన గిద్దలూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి కారులో చనిపోయారు. తెలిసిన వాళ్ళే, మనకి తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే కారులో వెళ్తా లారీని గుద్దారంట, చనిపోయారు. కారణం, బాగా ధనం ఉంది, బాగా
గర్వం ఉంది, తాగాడు, మిడ్ నైట్ 12 1 గంటకో వెళ్ళాడు కారులో, లారీని వెనక నుంచి గుద్దటం, చనిపోవటం. వయసు ఎంతో తెలుసా? 26 సంవత్సరాలు. వయసు 26 సంవత్సరాలు. ఏం లేదు, ఏమీ లేదు. మన కుటుంబాలు, మనం బ్రతికుండాలి. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, మనం బ్రతికుండాలి, బ్రతికి మనం ఏదన్నా సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కుటుంబాలతో దేవుని దగ్గరికి రండి. లేదు మేము చచ్చిపోతాం, మాకు ఈ బతుకొద్దు అనుకునే వాళ్ళు అది మీ ఇష్టం. ఎక్కువగా ఎంతమంది బతుకుండాలని ఆశపడతారు? మీరందరూ బతుకుండాలని ఆశపడతారా? చచ్చిపోవాలని ఆశపడతారా? చచ్చిపోవాలని ఆశపడతారా? మరి మనం బ్రతికుండాలంటే ఎవరు ఉండాలి? ఇక్కడేమో తల్లి వస్తుంది, తండ్రి రాడు, పిల్లలు రారు, పిల్లలు వస్తే వాళ్ళు రారు, వీళ్ళు రారు. సైలెంట్గా ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి విలువనిద్దాం. ఈరోజు కుటుంబము సతమతం అవుతున్నా సైలెంట్గా ఉండాలని చెప్పాను, లేదంటే బయటికి వెళ్ళిపోండి. వాక్యానికి విలువ ఇవ్వకపోతే బ్రతుకులు మారిపోతాయి. అదిగో బాల్య దినం నందు వాక్యాన్ని మీ పిల్లలకి అందియాలని ఎంతమందికి తెలుసమ్మా? తల్లిదండ్రులు అయిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు? తెలుసా? తెలీదు. పిల్లలు చెడిపోతున్నారంటే ఎందుకు చెడిపోతున్నారు? మీ తల్లిదండ్రులు ఏమో మీరు వాక్యాన్ని దగ్గరికి పిల్లల్ని చేర్చరు, వాళ్ళకు ఫోన్లు ఇస్తారు, చెడిపోతారు. చెడిపోయేదానికి మీరు చెడగొట్టి వాళ్ళు చెడిపోయారంటే ఎట్లా చెడిపోతారు? నాకు చిన్న వయసులో నాకు ఫోన్లే ఏం లేవు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా తిరిగాను, ఎంజాయ్ చేశాను, నాకు చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉంటే మంచిగా బాగుపడేవాడిని. చెప్పేవాళ్ళు లేకే చిన్నప్పుడు చెడిపోయాను. నేనేమంటున్నా అంటే, నేను చెడిపోయాను కాబట్టి మీరు చెడిపోవద్దు, మీరు మంచిగా దేవుళ్ళు ఎదగండి. బాల్య దినాన్లే వాక్యాన్ని మీ తల్లిదండ్రులు నేర్పించండి. అసలు మొదట టీచర్ అంటే తెలుసా? టీచర్ సార్ అంటారు కదా అందరూ. మొదట టీచర్ ఎవరు తెలుసా? తల్లి తండ్రి పిల్లలకి. ఆ తర్వాత సండే స్కూల్, ఆ తర్వాత సంఘ కాపరి. తల్లి తండ్రికే బైబిల్ చదవటం ఓపిక లేక, బద్ధకంతో, నేర్చుకోక, ఎవరికి చెప్పక వాళ్ళు తప్పుడు త్రోవకి వెళ్ళిపోతున్నారు. కుటుంబాల్లో మొదటి స్టెప్, మొదటి అడుగు పోతుంది. ఆ రోజు అవ్వ ఆదాము మీ ఇద్దరు వెనక్కి, ఇద్దరు ఇట్రండి, చిన్నపిల్లలు మీరే, మీ ఇద్దరు ఇట్రండి. అవ్వ ఆదాం గురించి మనం విన్నాం. అవ్వ ఆదాం ఉన్నప్పుడు మనం ఎవరు పడిపోయారు? అవ్వ పడిపోయిందా? ఆదాం పడిపోయారా? అవ్వ పడిపోయింది కదా. అవ్వ పడిపోయినప్పుడు అది మొదటి స్టెప్పా అంటే మొదటి అడుగా లేదా చివరి అడుగా? దేవునిలో అది మొదటి అడుగా చివరి అడుగా? పడిపోవటంలో చివరి కాదమ్మా, అదే మొదటి అడుగు. దేవునిలో అదే మొదటి. నా పిల్లల్ని నేను చేసుకొని అవ్వని ఆదాము చేసుకున్న మొదటి క్రమంలోనే పడిపోయారు. పడిపోవటం వల్ల దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అక్కడున్న ప్లేస్ నుంచి గెట్ అవుట్, మీ కష్టం మీరు పడండి, మీ బాధలు మీరు పడండి, ఆమె స్త్రీకి మనోవేదన, ఎక్కువ వేదన కలుగజేస్తాను, భర్త వచ్చేసి బాగా కష్టపడాలి, ఇబ్బందులు పడాలి, మీ కష్టంతోనే మీరు బ్రతకాలి అని దేవుడు ఆ రోజున నిర్ణయించడం వల్ల ఈరోజు కూడా స్త్రీ గర్భం దాల్చినప్పుడు బాగా నొప్పులు పడుతుంది, భర్త కష్టపడి పని చేసుకుంటున్నాడు. ఈరోజు మనము మొదటి స్థానంలోనే మనం పడిపోతే మనము తప్పుడు త్రోవకి వెళ్ళిపోతాం. మొదటి స్థానంలోనే మన పిల్లలకి నేర్పించకపోతే కుటుంబము ఇలా ఉన్న కుటుంబము ఇలా విడిపోద్ది. కుటుంబాన్ని ఇలా ఉంచుకుంటే నీ పిల్లలు నీ మాట వింటారు, మీ కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి, చాలా గొప్ప ఉన్నతమైన చదువులు చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేస్తారు. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలి, క్రైస్తవులు అవ్వలేకపోతున్నారు. కేవలం
తల్లి తండ్రి సరిగా కుటుంబాన్ని పోషించకపోవటం వల్ల, కట్టకపోవటం వల్ల, ఏముందిలే మా కూతురు చదివిద్దిలే, మా కొడుకు చదువుతారులే అని వదిలేస్తే, వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ చదువులు ఎలా అయిపోతాయి, వాళ్ళ బ్రతుకులు ఎలా అయిపోతాయి? ఆలోచన చేశారా ఈ రోజన్నా? మన కుటుంబాలు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉంచుతాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మనం ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకుందాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదవండి. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 8వ వచనం. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిజం పొందిరి. ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నారు? మీరు చేతులు ఎత్తారా? ఒకసారి ఎత్తాను. అంతేనా? ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని మాటలు జస్ట్ విన్నాడు. పౌలు గారు చెప్పిన మాటల్ని ఈరోజు మీకు ఎలా అయితే చెప్తున్నానో ఆ మాటల్ని చెప్తున్నప్పుడు విన్నాడు. వెంటనే ఆయన తెలుసుకున్నాడు. ఆయన కుటుంబం అంతా దేవునిలోకి నడిపించుకున్నాడు. ఈరోజు కుటుంబాలని ఒక వ్యక్తి నడిపించుకుంటున్నాడు, ఒక ఇంట్లో ఉన్న పెద్ద అంటే అది దేవుని మాట మాత్రమే వినటం వల్ల నడిపించుకోగలడు. లేదు, ఇంకొక రీతిగా కూడా ఆ కుటుంబాన్ని నడిపించుకోవచ్చు. అదే అపవాది చెప్పిన మాట రీతిగా. ఆ కుటుంబ పెద్ద అపవాది చెప్పిన విధంగా నడుచుకుంటే ఆ పెద్దే తాగుబోతవుతాడు. ఆ పెద్దే ఇంట్లో తల్లిని కొడతాడు, పిల్లల్ని కొడతాడు, ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకొని జీవితాలని నాశనం చేసుకుంటాడు. కానీ మనము దేవుని చెప్పిన విధంగా, అంటే దేవుని మాటలు చెప్పే ప్రతి వ్యక్తి మనసుల్ని మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇంత ఖర్చు పెట్టి వ్యయంతో మనకి చర్చిలు కట్టాల్సిన అవసరాలు లేదు. ఇంతగా ఒక సేవకులు వచ్చి మనకి వాక్యాలను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నారు, వ్యయం పెడుతున్నారు, అంతా మనకి మంచి స్థానాలు, మంచి ఏసీలు పెట్టి వింటున్నామంటే, ఒక మాట ఆయన బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు గారు ఎంత పోరాటం చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల్లోనే ప్రపంచానికి తెలిసిన గొప్ప దేవుడు. 3.5 సంవత్సరాల్లోనే. మరి మనము 30 సంవత్సరాలు వచ్చిన పక్కింటోడికి తెలియదు మన బతికేందో. తెలుస్తుంది, అంటే అపవాదపరంగా మనకు తెలుస్తుంది. వాడట్ట, ఈ అమ్మాయి ఇట్ట, వాళ్ళ నాన్నిట్ట, వాళ్ళ అమ్మిట్ట, మనం ఎట్టున్నాం అనేది పక్కింటి వాడు 30 సంవత్సరాలు వచ్చేలోపు కూడా మన బ్రతుకుని డిసైడ్ చేస్తున్నాడు. చండాలంగా ఉందా, మంచిగా ఉందా, అపవాదితో ఉన్నామా, దేవునితో ఉన్నామా అనేది 30 సంవత్సరాలు వచ్చే లోపే మన గురించి, మన కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వాళ్ళ కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడాలని ఇష్టపడతారు? ఎవరము ఇష్టపడము. మంచిగా మాట్లాడాలి. నా కూతురి గురించి, నా కొడుకు గురించి, లేదా నా తండ్రి గురించి, మా అమ్మ గురించి మాట్లాడాలి అని ఎంతమంది ఇష్టపడతారు? ఈరోజు అనేక మంది దేవునికి దూరమై బ్రతుకుతున్నారంటే తల్లి తండ్రి చేసిన పెద్ద తప్పు. నేను చెప్తున్నాను వినండి. నేను సండే స్కూల్ మా చర్చిలో చెప్తూ ఉంటాను. వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు పద్ధతిగా లేకపోయినా, మీరు దేవునిలో లేకపోయినా, మీ తల్లిదండ్రులు వేస్ట్, అంటే పనికి మాలిన వాళ్ళు అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఆ మాట వినైనా రోషం కలిగి మా తల్లి తండ్రిని పలానా వాళ్ళు ఇలా అంటున్నారని భయము భక్తితో పెరుగుతారని. ఒక తల్లిని తండ్రిని ఆ మాట అంటే ఎవరు ఒప్పుకోరు కదా. తల్లిని తండ్రిని గొప్పగా ఉంచుకోవాలని పిల్లలు కోరుకుంటూ ఉంటారు. మరి మీరు పనికి మాలిన మీ తల్లిని తండ్రిని చేసుకుంటారంటే అది మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు తప్పుపట్టరు. మీరు నోరు జారినా,
మీరు తప్పుగా ప్రవర్తించినా ఏమంటారో తెలుసా? ఎవరయ్యా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న? మీరు స్కూల్లో చదువుకోకపోతే ఎవరయ్యా ఏమో నేర్పించింది, ఈ చదువు చెప్పింది అంటారు కదా. అలానే మీ కూతురు కొడుకు చెడిపోతే, మాట వినకపోతే, దేవుని దగ్గరకు రాకపోతే ఎవరయ్యా వాళ్ళ అమ్మ నాన్న? ఎవరు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. ఇట్ట పెంచారా? ఇట్ట ఎలా పెంచుతారు అని మంచిగా లేనివాడు కూడా ఆ కుటుంబం గురించి, మీ గురించి తప్పుగా మాట్లాడతారు. తప్పుగా మాట్లాడించుకుంటారా? గొప్ప ఉన్నతమైన స్థితిలో మీ తల్లిని తండ్రిని ఉంచుకుంటారా? మీరు మీ కుటుంబాలు ఉంచుకుంటారా? ఆలోచన చేయండి. మనము ఒక మాట వినటానికి ఈ సన్నిధానానికి వచ్చినప్పుడు ఎంత ఆసక్తితో వినాలంటే, స్కూల్కి వెళ్ళే, కాలేజీకి వెళ్ళే పిల్లలు సోమవారం నుంచి సాయంత్రం వరకు ఎంత ఆసక్తితో కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలి అనుకుంటారు. అంతకంటే గొప్ప వరం ఈ మాటలు. మీరు చదువులన్నా మానేసుకోండి, మీ ఉద్యోగాలన్నా మానేసుకోండి, దీని దగ్గరికి రండి, ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రండి. ఇంతకంటే గొప్ప ఉన్నతమైన స్థితి ఎవరికి రాదు. కేఏ పాల్ తెలుసా మీకు అందరికీ? కేఏ పాల్ తెలుసా? ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా? తెలీదా? 10వ తరగతి చదివిన కేఏ పాల్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన స్పెషల్గా ఆయనకంటూ ఒక విమానం ఉంది. దాని విలువ కోట్లల్లో ఉంటుంది. కోట్లల్లో. ఆయనకంటూ స్పెషల్గా ఒక విమానం. 10వ తరగతి మాత్రమే చదివాడు. అన్య కుటుంబం నుంచి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న మనము అట్లాంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం, ఉండలేకపోతున్నారు. ఉండాలని పడటం లేదు. ఇంకా మనము ఆ సైకిలో, లేదా ఆ మురికి కాలువల దగ్గర, లేదా ఇంకా ఆ మార్చిపోయిన బట్టల దగ్గర ఉందామనుకుంటున్నాము. ఎలా ఉండాలి మనం? క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి తెలుసా? రాజులా ఉండాలి, రాణిలా ఉండాలి. ఆ మాట బైబిల్లో ఉంది. ఎప్పుడైనా చదివారా మీరు? రాజులైన యాజక సమూహం అంట మనం. మరి మన కుటుంబాలు అలా లేవే. ఎందుకు? ప్రేమలు లేవు, సంతోషాలు లేవు, ఎవరికెవరు మాట్లాడుకోము, ఎప్పుడు చూసినా ఫోన్లు, టీవీలు, సీరియల్ అనుకుంటాం. ఒక్కసారి బైబిల్ దగ్గర వచ్చి కూర్చోండి, ఎంత సంతోషంగా ఉంటుందంటే బైబిల్ చదువుతుంటే. ఎక్కడా దొరకని ఆనందం. నీలోనే ఆనందం మా దేవా, నీలోనే మాకు జీవం. అక్కడేనండి, ఇక్కడ ఉంది. అసలు ఎంత సంతోషం అంటే, అసలు ఏంటి ఈ మాటలు? సైన్స్కే దొరకని మాటలు ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయమే సైన్స్కి దొరకలేదు ఈరోజు వరకు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని ఉంది. ఈరోజు సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమంటాడో తెలుసా? భూమిని, ఆకాశాన్ని, విశాలతని ఎవరు చేశారో మాకు తెలియదయ్యా, ఎంతవరకు ఉందో మాకు తెలియదయ్యా, ఎవరు ఎక్కడి నుంచి ఆరంభించారో మాకు తెలియదు, అసలు అదే ఆ భూమి ఎలా కదులుతుందో మాకు తెలియదు అంటుండ సైంటిస్టు. నువ్వు గొప్పగా చెప్పుకునే సైంటిస్టు ఈ బైబిల్లో ఉన్న మొదటి వచనం దగ్గర ఆగిపోయాడు. నీ బ్రతుకులు ఇక్కడ ఆగిపోకూడదని కదా నీకు 66 పుస్తకాలు నీ కుటుంబానికి నీకు ఇచ్చింది. అది మనం పక్కన పడేస్తున్నామా? వదులుకుంటున్నామా? అయితే మన కుటుంబాలు ఉన్నతమైన స్థితిలోంచి దిగజారిపోతూ ఉంటాయి. అవ్వని, ఆదాముని యొక్క గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. కుటుంబాన్ని కోల్పోయి ఈరోజు మనము మాట్లాడుకునేంత స్థితికి వాళ్ళు దిగజారిపోయారు. అవ్వ, ఆదాము ఆ రోజు గొప్పగా ఉండుంటే ఈరోజు మనం గొప్పగా చెప్పుకునేవాళ్ళం. వాళ్ళు లేరు. ఈరోజు నువ్వైనా నేనైనా గొప్పగా ఉండాలి, మన కుటుంబాలు, మన తల్లిని, మన తండ్రిని మనం సన్మానించుకోవాలి అంటే మనం గొప్పగా ఉండాలి. ఎవరో చెప్తే రాదు. ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకోండి, నాకైతే ఎవరు చెప్పలా దేవుడి గురించి. ఏ సేవకుడు చెప్పినా నేను వినలేదు.
లేదా ఎవరు నాకు వచ్చి చెప్పలా, నా ఇంటి వారు నా పక్కన వారు ఎవరు నాకు వచ్చి చెప్పలా, నేనే తెలుసుకున్నాను అంటే నాకు దేవుడు నాకు హృదయంలో ఆయన కలిగించిన మాటలను బట్టి నేను తెలుసుకున్నాను. ఈరోజు మీకు వచ్చి నేను చెప్తున్నాను, లేదా మీ సంఘ కాపర్లు చెప్తున్నారు, వినండి, తెలుసుకోండి, ఆశీర్వదింపబడండి, గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండండి. ఈరోజు క్రిస్పు అనే వాళ్ళ కుటుంబం వారు వినిన వెంటనే అనేక మంది తెలుసుకున్నారు. వాళ్ళ కుటుంబంతో సహా అని ఉంటుంది ఆ మాటలో ఉన్న భావం. వాళ్ళ కుటుంబంతో సహా దేవుణ్ణి సేవించారంట. ఇంకో మాటను మనం గమనిస్తే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని మనం గమనిద్దాం. 2వ వచనం చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేసేవాడు అంటండి. ఎవరు తెలుసా ఆయన? కొర్నేలి అంట. ఆయన శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడు ఉన్నాడంటండి. కైజరులో భక్తిపరుడు. ఈరోజు దేవుడు అంటే ఎంతమందికి భయము భక్తి ఉంది? ఎంతమందికి ఉందండి భయము భక్తి? ఉందా మనందరికీ? ఉంటే చాలా సంతోషం. అసలు భయము భక్తి అని ఒక్కసారి మొబైల్ ఉంటే తర్వాత ఇంటికి వెళ్ళాక బైబిల్లో భయము భక్తి గురించి బైబిల్ వర్స్లో కొట్టండి చాలు, భయభక్తులు అని ఊరకట్ట మాట కొట్టండి, కొన్ని వందల వచనాలు దిగుతాయి. ఆ వందల వచనాల్లో అన్నీ ఆశీర్వాదాలే. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు మొత్తం దీవించబడుతూనే పోయాడండి. దీవించబడుతూనే వెళ్ళిపోయాడు. అట్లా 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 ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే, రాజు ఎప్పుడైతే మనము తల్లిదండ్రులకు భయపడితే మనం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాం. దేవుని దగ్గర మనం భయము భక్తి కలిగి ఉంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాం. ఆ రోజే మనకి అర్థమైద్ది మన తల్లి మన తండ్రిని మనము సన్మానించాలని అర్థమైద్దండి. ఈరోజు అనేక మంది మన తల్లిని మన తండ్రిని మనము సన్మానించక పోవటాన్ని చూసి అన్యులే మనల్ని హేళన చేస్తున్నారు. వాళ్ళ తల్లిని వాళ్ళు గౌరవించరంటయ్యా, బైబిల్ చెప్తుంది అంటున్నారు. బైబిల్ ఏ రోజు అలా చెప్పలేదు. బైబిల్లో ఉన్న గొప్ప మాట మొదటిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పింది. సన్మానించాలి అంటే మనకు తెలియాలి కదా, ఆ బైబిల్లో ఉన్న మాట మనకు తెలియాలి కదా, ఆ బైబిల్లో ఉన్న గొప్ప ఆలోచన మనకు తెలియాలి కదా. సన్మానించడం అంటే ఒక దండ తెచ్చో ఒక శాల్వ తెచ్చో కప్పడం కాదు, అది సన్మానమే. కానీ మనం బ్రతికే బ్రతుకును చూసి ఈ కూతురు చూడండి, వీళ్ళ కూతురయ్యా పలానా దావీదు కూతురు, పలానా డానియల్ కూతురు, పలానా మార్కు కూతురు, పలానా పేతురు కూతురు, చూడయ్యా ఎంత గొప్ప స్థానంలో ఉందో, పలానా దావీదు కొడుకు పలానా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయా అని చెప్పుకోవటమే అండి సన్మానం. మీ తల్లిని మీ తండ్రిని సన్మానిస్తున్నారంటే మీ పిల్లల్ని చూసి వాళ్ళ నడవడికను చూసి మిమ్మల్ని సన్మానిస్తారు. సన్మానించే స్థితికి మీరెళ్ళాలి. సన్మానించుకునే ఆలోచన వాళ్ళకి రావాలి. ఎప్పుడు వస్తుందయ్యా అంటే వాళ్ళకి బైబిల్ నేర్పిస్తే వస్తుంది, బైబిల్ చదవనిస్తే వస్తుంది. బైబిల్ చదవకపోతే వాళ్ళ ఆలోచనలు మారవు. గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా మీ పిల్లల్ని బైబిల్ చదవకపోతే ఒక పెద్ద కర్ర తీసుకొని పెట్టుకోండి. కర్ర తీసుకొని కాళ్ళ మీద కొట్టండి, చేతుల మీద కొట్టండి. బెత్తం వాడకపోతే మీ పిల్లలు మీకు అవమానాలే తెస్తారు. మీరు గారాబం చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ నా కొడుకు నా కూతురు అని చేస్తే బెత్తం వాడకపోతే బుద్ధిహీనులు మీరవుతారు, అవమానాలు మీకే వస్తాయి. నాకు కానీ పిల్లలు పుడితే అలానే చేస్తా. మీరు అలా చేయకపోతే అది మీ బుద్ధి తక్కువ ఆలోచనే. తల్లి తండ్రికి కర్ర పట్టుకొని
బైబిల్ ముందు కూర్చొని చదువు అని చెప్పాలి. మోకరించి ప్రార్థించమని బైబిల్ కర్ర పట్టుకొని చెప్పాలి. చెప్పట్లేదు అంటే మీకే దేవుడు అంటే విలువ లేదు. ఏదో పుట్టాము, ఏదో పెరుగుతున్నాము, ఏదో కష్టపడుతున్నాము, నేను కష్టపడి నేను బతికేదానికి నాకు దేవుడు అని చెప్తావేంటి అని అనాలోచితంగా చాలామంది మాట్లాడుతూ జీవితాలని, కుటుంబాలని కోల్పోతున్నారు. మీరు ఎందుకు బతికున్నారు, ఎలా బ్రతికున్నారు అవన్నీ ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. ఈరోజు మీ బ్రతుకు మార్చుకోకపోతే మీకు మీ పిల్లలు అవమానాలు తెస్తారు. కుటుంబ పెద్ద బ్రతుకును మార్చుకోవాలి. ఈరోజు భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా బ్రతుకును మార్చుకోవాలి. మీరు వాక్యం వినటానికి వచ్చారా, ఇంకా దేనికి వచ్చారు అని ఆలోచన చేయాలి. మనము కొర్నేల లాంటి గొప్ప వ్యక్తిని చూసాం, క్రిస్పు లాంటి గొప్ప వ్యక్తిని చూసాం. వాళ్ళు ఒక్కరే దేవుణ్ణి ఎరగటం కాదు, కానీ వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారండి. ఈరోజు మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథంలో మనం చదివిన మాట, చివరి మాట ఒకసారి చదివితే విందాం. 24:15 వచనం చివరి మాట చదువుదాం. చదువుతారా? చివరి మాట యెహోషువ 24 మనం ఫస్ట్ మొదటిగా చదివిన మాట 24:15 సారీ. ఆ వచనంలో చివరి మాట, మీరు అదండి ఏం చెప్తున్నాడు ఆయన? నేనును నా ఇంటి వారు, చాలండి, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదు. దేవుని సేవిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడితో ఉంటే యెహోషువ ఏమయ్యాడో మీరు చూశారు. మీరేమవుతారు? మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు? మీ పిల్లల్ని పాడు చేసుకుందాం అనుకుంటున్నారా? మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నారా? లేదా మీరే చెడిపోవాలనుకుంటున్నారా? తల్లిదండ్రులు మీరే మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు నవ్వుతూ లేదా నువ్వు సంతోషంగా ఉంటూ ఎంతో గాఢాభంగా, ఏదో ఆడంబరంగా, గర్వంతో ఉన్నావా? బయటికి వెళ్ళిన చర్చి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే దేవుణ్ణి ప్రాణాన్ని తీయటం నిమిషం పని. ఇంట్లో పడుకొని టీవీ చూస్తున్నప్పుడు నీ ప్రాణం తీయటం దేవునికి నిమిషం పని. మనము గడ్డి పువ్వు అంటూ ఇంకా చాలా మాటలు ఉన్నాయి తెలుసా? ఆవిరి. మీరు ఎవరు బైబిల్ చదవట్లేదని అర్థమైంది. చదవరా? చదవాలి. అందుకే ఇంకా క్రైస్తవ్యం అందుకే వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. క్రైస్తవులు అంటే అదొక మతం అంటున్నారు. క్రైస్తవ్యం మతం కాదు. ఒకడికి మంచి మార్గాన్ని చూపించే గొప్ప శక్తి. నన్ను చూసి అన్యుడు కూడా మారాలి, అది మార్గం. క్రైస్తవ్యం అంటే ఒక మార్గం. అరే వాడు చూర్రా ఏ అలవాట్లు లేవు, వాడు చూర్రా ఎలా బ్రతుకుతున్నాడు, వాడు చూర్రా ఎంత దీనస్థితి నుంచి గొప్ప స్థితికి వెళ్ళాడు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళటం బట్టే కదా. అలా మనం మార్గంలో చూపించాలి. నా ఫ్రెండ్స్ నా ముందు ఆ రోజుల్లో బూతులు మాట్లాడేవారు, ఈరోజు నా ముందు బూతులు మాట్లాడరు. నన్ను వాళ్ళతో కలిపి మేము సినిమాలకు వెళ్ళే నన్ను ఈరోజు సినిమాకు పిలవరు, వాళ్ళే మాట్లాడరు. కేవలం నేను పట్టుకున్న బైబిల్ను చూసి, నేను ఉన్న స్థితిని చూసి, నేను దేవుడి దగ్గర ఉన్నా కాబట్టి వాళ్ళకి తెలుసు, అరే ఇతని దగ్గర నోరు జారకూడదు, అరే ఇతన్ని సినిమాకు తీసుకెళ్ళకూడదు. మనం వచ్చింది ఒక మంచి మార్గంలోకి అండి. ఆ మార్గాన్నే మనం చూపించలేవు. ఆ మార్గాన్నే మనం చూపించకపోతే అన్యులు ఎలా మారుతారు? మన ఇంట్లో వాళ్ళు ఎలా మారుతారు?
మన బ్రతుకులు ఎలా మారుతాయి? మనము కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, కోపాలు, పగలు ఉంటే తీసేసుకుందాం. మనం ఎవరైనా బల్లారాధన తీసుకున్న సమయంలో ఒక గొప్ప మాట ఉంటుంది. నువ్వు బల్లారాధన తీసుకున్న సమయంలో నువ్వు ఎవరి దగ్గర తప్పు చేసినా, కోపడ్డా, తిట్టినా, వాళ్ళని అవమానపరిచినా వెళ్ళి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చి నువ్వు ఇది తీసుకో అంటావు. మనము క్షమాపణ చెప్దాం. పోయేదేం లేదండి. నేను చాలామంది మీద కోపడ్డప్పుడు వెంటనే వెళ్ళేసి క్షమాపణ చెప్పేస్తాను. వాళ్ళు నన్ను ఏమన్నా పొరపాటున అన్నప్పుడు నాకు కోపం వచ్చింది కాబట్టి నేను వాళ్ళ ఒక మాట తిరిగి ప్రశ్నించి నా వల్ల నువ్వు బాధపడితే క్షమాపణ చెప్తాను. ఏం కాదు, క్షమాపణ చెప్దాం. కోపాలు ఉంటే తగ్గించుకుందాం, ప్రేమలు పెంచుకుందాం. కుటుంబాలని కోల్పోతున్నారు ప్రేమలు లేక. కుటుంబంలో ప్రేమ లేక, దేవుడు భయం లేక కోల్పోయి చిన్న భిన్నమైపోయి కొంతమంది మరణానికి దగ్గర అయిపోయారు, మరణించారు కూడా. మీకు అర్థం కావట్లేదు. ఒక తల్లి లేకపోతే కుటుంబంలో ఒక కూతురు పుట్టింది అనుకుందాం. ఆ కూతురికి ఏమన్నా అవసరతలు, అక్కర్లు కావాలి అనుకుంటే ఒక తల్లి లేకపోతే తండ్రి దగ్గరికి పోయి ఏం చెప్పుకుంటుందండి? చెప్పుకోలేదు. ఒక కొడుకు పుడితే వాళ్ళ తండ్రి చచ్చిపోతే వాళ్ళ అమ్మ దగ్గర పోయి అమ్మ నాకు ఇది కొని అది కొని అంటే వాళ్ళ అమ్మ ఎక్కడ పోయి తీసుకొచ్చి కొనియాలి? ఎట్ట కొనిస్తుందండి? ఆ బాధ లేని వాళ్ళకే తెలిసిద్దండి. తండ్రి చచ్చిపోతాడు, మీ ఇష్టం. మీ తండ్రి చచ్చిపోతాడు, మీ తల్లి చచ్చిపోయిద్ది. దేవుని దగ్గరకు రాకుండా అపవాది చేతిలో పడితే, వాళ్ళు వ్యసనాలకి బానిసలైతే చచ్చిపోతారు. అప్పుడు బాధపడొద్దండి. మీ పిల్లలు అవమానాలకు గురి తెచ్చుకొని వాళ్ళ వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోయి వాళ్ళు త్వరగా చచ్చిపోతే తల్లిదండ్రి మీరు అప్పుడు బాధపడద్దు. ఇప్పుడు బాధపడండి. బెత్తం పట్టుకోండి. మీ పిల్లలకి వాతలు వచ్చేదాకా కొట్టండి. బైబిల్ చదివేయండి. మీ తల్లిని, మీ తండ్రిని మీరు సన్మానించాలంటే మీరు బైబిల్ చదవండి. పిల్లలు మీ తండ్రిని, మీ తల్లిని మార్చుకోండి. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మార్చుకోండి. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా బ్రతుకుదాం. కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకుంటే మన బ్రతుకులు మారవు. కొత్త ఆత్మని మన హృదయంలోకి పుచ్చుకుంటే మన బ్రతుకులు మారుతాయి. ఈరోజు అవి చిన్నపిల్లలకి నవ్వులాటగా కావచ్చు. మీరు బెత్తం పట్టుకోకపోతే మీ పిల్లలు మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తారు, మీరు నవ్వుల పాలవుతారు. అర్థం చేసుకోండి. కుటుంబాలు దేవునితో సహా ఇక్కడ కొర్నేలి కానీ, క్రిస్పు కానీ కుటుంబంతో సహా కలిసి దేవునిలో ఉన్నారు, దేవుని సేవించారు. ఇలాగా బైబిల్లో అందరూ చాలామంది ఉన్నారు. కుటుంబంతో కలిసి, కుటుంబం ఉన్న వాళ్ళందరూ దేవునిలో ఉన్నారు. అందుకే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మనం కుటుంబంతో లేము. అందుకే మనము దిక్కులేని దీన స్థితిలో ఉన్నాం. మనం ఇంకా మురికాల దగ్గరే ఉంటాం, ఇంకా ఇల్లు ప్లాస్టింగ్లు చేసుకోలేని ఇళ్లలోనే ఉంటాం, ఇంకా బాత్రూంలో డోర్లు లేని ఇళ్లలోనే ఉంటాం. ఎప్పుడు మన బ్రతుకులు మారాలి అంటే, మనకి ఏదన్నా ఇవ్వాలి దేవుడు అని ఆశపడి ఉంటే ఆ ఆశను మనం నెరవేర్చుకోవాలంటే ఎలా జరిగిద్ది? మనం మారాలి. మనం మారకుండా మనకు అన్నీ కావాలంటే ఎలా జరుగుతాయండి? మనమే మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసినప్పుడు తర్వాత 4 రోజుల తర్వాత పోయి నాన్న నాకు ఇది కొని, అమ్మ నాకు ఇది కొని అంటే నువ్వు మొన్న చేసావు, నీకు ఎలా కొనియాలంటాడు మీ నాన్న, మీ అమ్మ. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పులు చేసి నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వాలా? ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రే నీకు ఇవ్వనప్పుడు మనకి దేవుడు ఎలా ఇస్తాడు? మనం తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, లోకంలో బ్రతుకుతూ ఉంటే, సినిమాలు, షికార్లు, టీవీలు, ఎంజాయ్మెంట్, మందు, సిగరెట్ ఇవన్నీ ఉంటే ఏమీ లేదండి. దేవుని దగ్గరికి వెళ్ళండి. పిల్లల్ని, అబ్బాయిల్ని, అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోండి. ఈరోజు సిటీల్లో చున్నీ లేకుండా వెళ్ళే కల్చర్ ఒకటి వచ్చేసింది. అమ్మాయిలకి చున్నీలు లేకుండా వస్తారు, బట్టలు మంచి వేసుకోకుండా వస్తారు. అలాంటి కల్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోండి. అలాంటి దగ్గరికి చేర్చుకోవద్దు. మీరు చెప్పండి, పద్ధతిగా ఉండాలి అమ్మాయిలని చెప్పండి, పద్ధతిగా ఉండాలని అబ్బాయిలకి చెప్పండి. అలా ఉంటేనే బాగుంటుంది. మన చూపులు బాగుండాలండి. మన చూపులు బాగుండాలంటే వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి కూడా మారిపోతుంది. వాళ్ళు వేసుకునే
ఆలోచనలు. వాళ్ళు మందు తాగే వ్యక్తి నీకు ఎదురుగా కనిపిస్తే నీ చూపులు ఎలా మారిపోతాయి? నాకు తాగాలనిపిస్తే అలా మారిపోతాయి. ఈరోజు అదే జరుగుతుంది. సమాజము నిన్ను ఎట్టే పడేస్తుంది. అపవాది దాని పనులు అది బిజీగా ఉందండి. ఎవరిని మిరుగుందునా అని బిజీగా ఉంది. మనమేమో దానికి అవకాశం ఇస్తూనే ఉన్నాం. మనం కానీ మనం కుటుంబం కానీ అవకాశం ఇస్తూనే ఉన్నాం. అది బాగా బిజీగా ఉంది. నువ్వు ఇటు చూసేలోపు నువ్వు పడిపోయి ఉంటావు, నీకే తెలియదు. ఎందుకంటే నీ చూపులు ఇటు చూసేలోపు చూపు మారిపోద్ది. మన హృదయంలో తలంపులు వెంటనే మారిపోతున్నాయి. నిన్ను పడేయటం చాలా చాలా చిన్న పని. నువ్వు పడిపోయావంటే ప్రశాంతంగా నరకంలో ఉంటావు, హ్యాపీగా నరకంలో ఉంటావు. ఎంతమంది నరకంలో ఉండటానికి ఇష్టపడతాం? ఆరని అగ్ని మన ఆత్మ ఎంత క్రూరంగా కాలిపోతూ మండిపోతూ ఉంటుంది. ఎవరైనా మనం మనిషిగా ఉన్నప్పుడు పెట్రోల్ పోసుకొని చనిపోయిన వ్యక్తిని ఎవరైనా చూసారా మీరు? చూడలేదా? అట్లా చనిపోయిన వ్యక్తిని నేను చూశాను. చాలామంది ఉన్నారు కూడా, వీడియోల్లో యూట్యూబ్లో చూడండి. చాలా సంతోషంగా అరవకుండా చచ్చిపోతుంటారు వాళ్ళు, పెట్రోల్ పోసుకున్న వాళ్ళు. అవును కదా? ఎంత బాధ, ఎంత వేదన. శరీరం కాలుతుంటే అంత వేదన ఉంటుంది. అలాంటిది మనలో ఉన్న ఆత్మ జీవితాంతం కాలిపోతూ ఉంటుంది. అది నిమిషాల్లో మనల్ని పడేసి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. దానికి ఇచ్చిన స్థానంలోకి మనల్ని కూడా లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. మన ఇంట్లో వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాం, మనం ఎలా వెళ్ళిపోతున్నాం? చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారు, సరే ఇప్పుడైనా మనం వాళ్ళని చూసైనా మనం మార్చుకుందామా? ఒక పాట ఉన్నదండి, చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట గుర్తు రావట్లేదు. మనం ఈ ముందున్న వాళ్ళని చూసి మనం బ్రతుకులు మార్చుకోవాలని ఉంటుంది ఆ పాటలో. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు, మనం బ్రతుకు ముందున్న వాళ్ళని చూసి మార్చుకోకపోతే ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుంటామమ్మా? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాం? 60 70 ఆయాసం దుఃఖమే, 50 మోకాలు నొప్పులు, 40 నడుము నొప్పి, 30 ఆ నొప్పులు ఈ నొప్పులు, 20 షుగర్లు కూడా వస్తున్నాయి, 10 ఏ వయసులో బ్రతకడానికి అవకాశం లేకుండా పోయి చేసుకున్నాం మనం. 10 సంవత్సరాల వాళ్ళు, 5 సంవత్సరాల వాళ్ళు, 2 సంవత్సరాల వాళ్ళు, 20 సంవత్సరాలు, 50 మొత్తం చచ్చిపోతున్నారు. టక్క పడిపోతున్నారు. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు? మరి మనం బతుకున్నాం, ఇంకా కరోనా దాటిపోయినా మనం బతుకున్నాం. ఆయుష్ను మనకి ఇచ్చాడు. క్రైస్తవులు చాలా తక్కువ మంది చచ్చిపోయారు తెలుసా? క్రైస్తవులు మాత్రమే చాలా తక్కువ మంది చనిపోయారు. అది కూడా దేవుణ్ణి ఎరగని వారే చాలా తక్కువ మంది చచ్చిపోయారు. దేవుణ్ణి ఎరగల, దేవునికి దూరమై బ్రతికిన వాళ్ళే. అదేంటండి పాస్టర్లు కూడా చనిపోయారు కానొచ్చు, వాళ్ళకి అనారోగ్యాల వల్ల చనిపోయారు, భయంతో చనిపోయారు. నాకేమైపోయిద్దో అని భయం ఆలోచనతో చనిపోయారే తప్ప పాస్టర్లు చనిపోవటం కారణం అది. మనం ఈరోజు చాలామంది చనిపోతూ మన బ్రతుకుని ఒక్కసారి వెనక్కి పాత జీవితాన్ని వదిలేసుకుందాం. ఎన్నో చేసాం, ఇంట్లోనో బ్రతికాం, కొత్త జీవితంలోకి వచ్చాం, కొత్త సంవత్సరంలో కూడా వచ్చాం. ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదవండి, మీ భర్తకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. పిల్లలు ఒకవేళ పెద్దవారికి చదువు రాకపోతే పిల్లలు చదివి చెప్పండి. మేము చెప్పేది ఒకటే అండి, మీరు మీ కుటుంబాలు మీ బ్రతుకులు అన్నీ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మీరు అక్కడ కూర్చున్న మీరు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే స్థితిలోకి రావాలి. ఇక్కడ వాక్యం చెప్పే స్థితి అంటే నువ్వు కలెక్టర్ వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా ఆడే కూర్చోవాలి. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి ఉన్న సేవకుడికి ఉన్న గొప్ప ఉన్నతమైన స్థితి అక్కడ కూర్చున్న సీఎంకి కూడా ఉండదు. వాడు 5 సంవత్సరాలకు దిగిపోతాడు. కానీ నువ్వు ఒక సేవకురాలుగా సేవకుడిగా ఉంటే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తుంటే వేలాది మంది నీ మాటలు వినటానికి వస్తారు, కోట్లాది మంది మీ మాటలు వినటానికి వస్తారు. మీరు మంచిగా ఫేమస్ అవుతారు. ఫేమస్ అంటే ఈ రోజుల్లో
ఎంత ఆశపడుతున్నారంటే అంతగా ఉన్నారు. మీరు అలా అవ్వండి, తప్పేం లేదు. సువార్త విషయంలో ఫేమస్ అవ్వండి, అనేక మందికి కనిపించండి, అనేక మందికి సువార్త చేయండి. మీకు దేవుడు ఎలా ఏది ఇవ్వాలో ఆ టైంలో ఇస్తాడు. మీరు ఆలోచన చేయకండి. మొదటిగా మీరు కుటుంబాన్ని కట్టుకోండి. తల్లి, తండ్రి, పిల్లలు వాక్యాన్ని చదవండి. మీ పిల్లలకి మీరు ఈరోజు నుంచి కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టండి. కర్ర పట్టుకోండి, తెచ్చిపెట్టుకోండి. ఇంట్లో ఒక మంచి కర్రను తెచ్చిపెట్టుకోండి. ఏమీ కాదు, కొట్టండి, వాళ్ళకు నేర్పించండి, మీరు నేర్చుకోండి. మీరు పరలోక రాజ్యానికి దగ్గర అవ్వండి. మీ ఊరికి వచ్చి ఇక్కడ సువార్త చెప్పాను. సువార్త చెప్పినప్పుడు నరకం గురించి చెప్పాను. ఎంతమంది నరకం అంటే ఇష్టపడుతున్నారు? నరకంలో పడితే చాలా బాగుంటుందా, ఎలా ఉంటుంది అనే మాట, చిన్న మాట చెప్పాను. దాన్ని ఎంతమంది చూశారు తెలుసా? అక్షరాల 80,000 మంది పైన చూశారు. ఎందుకు తెలుసా? నరకంలో చాలా గొప్ప ఉన్నతమైన స్థానం ఉంటుందని వాక్యాన్ని అటు తిప్పి మాట చెప్పాను. ఆ మాట విన్న వాళ్ళ మనసులు కరిగి 80,000 మంది పైగా చూశారు. మామూలుగా అయితే ఎవరు అంతమంది చూడరు. 10,000 మంది, 5,000 మంది చూసి వదిలేస్తారు. నరకంకి పోవాలనుకోవద్దండి ఎవరు. గొప్ప ఉన్నతమైన స్థానంలో మీరు, మీ కుటుంబాలు ఉండాలి, మంచి స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా గొప్ప తండ్రి, మీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. మీ మాటల్ని నీ బిడ్డలకి, ఇక్కడ వచ్చిన వారికి, బయట ఉన్న వారికి అందించి ఉన్నాను. వాళ్ళు ఈ మాటలు విని తండ్రి, వాళ్ళ కుటుంబాలని కట్టుకొని ఉన్నతమైన స్థానంలో ఉంచుకొని వాళ్ళే కాదు, వాళ్ళ బంధుమిత్రులు, అనేక మంది క్రైస్తవం ఉన్న ప్రతి బిడ్డ నిన్ను ఎరిగి, నీ కుమారుడు ప్రాణం పెట్టిన విధానాన్ని తెలుసుకొని వ్యర్థమైన ముచ్చట్లు వదిలి కుటుంబంగా కూడినప్పుడు, నలుగురుగా కూడినప్పుడు నీ మాటలు పంచుకుంటూ గొప్ప ఉన్నతమైన స్థానంలో మీ బిడ్డలుగా బ్రతకాలి. అలాగా అనేక మంది త్రోవ తప్పి తిరిగిపోతున్నారు తండ్రి. అపవాది చేతికి పడిపోతున్నారు. అపవాది ఎప్పుడు వాళ్ళని మృంగుదునా అని చూస్తూ, వాళ్ళని మృంగుతూ నరకానికి, అది వెళ్ళే నరకానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్తూ ఉందని అది తెలియక అనేక మంది అపవాదికే చోటిస్తున్నారు. అపవాది కోసమే బ్రతకాలని ఆశపడుతూ వ్యర్థమైన ఆలోచనలో జీవిస్తున్నారు. అలా ఉండక క్రైస్తవ్యం అంటే ఒక గొప్ప శక్తి, మార్గం అని తెలుసుకొని ఇక నుంచైనా వాళ్ళ కుటుంబంలో అనేక మంది మిమ్మల్ని తెలుసుకొని కుటుంబంగా కూడుకొని ప్రార్థించుకుంటూ, మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసం బ్రతుకుటకు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, మంచి ఆలోచన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. నచ్చిందా అండి అందరికి వాక్యం? చెప్పట్లేదు. ఎందాకలా అడిగాను చెప్పలేదు, ఇప్పుడు అడిగాను చెప్పట్లేదు. అది ఆపేసానా? అది వీడియో ఆపేసాయి. చెప్పాలి వాక్యము.